హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక చిన్న టిప్స్ అయితే చెప్తాను. నార్మల్ పాదంతో ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో చూసారా. ముందు వెనక కూడా ఎక్కడా కూడా ఖర్చు కనిపించలేదు. నార్మల్ పాదంతోనే అది ఎలా వేయాలో చెప్తాను. ఫస్ట్ స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకోండి. నేను హ్యాండ్కి వేస్తున్నాను కాబట్టి స్ట్రైట్గా ఉన్న క్లాత్ తీసుకున్నాను. 1.5 ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇది వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ అండి. స్టార్టింగ్లో చిన్న నాట్ పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి చేయి తగిలి మనకి థ్రెడ్ అనేది లాగినట్టుగా వచ్చేస్తుంది అనమాట. సో అలాగ ఒక నాట్ వేసేసుకుని మనం ఎడమ చేతి వైపుకి స్లోప్ ఇస్తూ ఇలా పక్కకి లాగుతూ, కుడి చేతి వైపు కాదు ఎడమ చేతి వైపుకి లాగుతూ ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తుంది. చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. చేతితో చూడండి, నేను ఎలాగైతే థ్రెడ్ని హైలైట్ చేస్తున్నానో అలాగా హైలైట్ చేయాలన్నమాట. ఇలా గట్టిగా పట్టుకుంటే లూజ్ అనేది రాదు, థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది. చూడండి, నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగే మీరు కూడా కుట్టండి. ఇలాగ పట్టేసుకుని ఇలా నీట్గా చూడండి, ఆ థ్రెడ్ అనేది థ్రెడ్ పక్కనే కుట్టు అనేది పడుతుంది. థ్రెడ్ హైలైట్ అవుతుంది చూసారా, అలా హైలైట్ అవ్వాలన్నమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. లేదంటే నార్మల్ పాదం కాకుండా సింగిల్ పాదాన్ని కూడా పెట్టచ్చు, కానీ అస్తమానం తీయటాలు పెట్టడాలు ఆ ప్రాబ్లం లేకుండా ఇలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసేసేయండి. మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఉంచుకుని మిగతా క్లాత్ కట్ చేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతామే. పాదం ఇంచు డిఫరెన్స్ ఉంటే సరిపోతుందండి, ఇంకా అంతకు మించి ఎక్కువ ఖర్చు అవసరం లేదు. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైనింగ్ మీద పెట్టి స్టిచ్ వేయాలన్నమాట. ఉల్టా సీదా చెక్ చేసుకోండి. అయితే మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. నేను ముందు సెట్టింగే చేసి పెట్టుకున్నాను. సెట్టింగ్ ఎలాగంటే సూది అనేది ఎడమ చేతి వైపుకి వచ్చి కుడి చేతి వైపుకి ఖాళీగా ఉందన్నమాట. ఆ సెట్టింగ్ అనేది పక్కన స్క్రూ ఉంటుంది, అది లూజ్ చేస్తే మనకి ఈ సెట్టింగ్ వస్తుంది. ఇలా పెట్టేసుకోండి. నాకు థ్రెడ్ అనేది కుడి చేతి వైపుకి వచ్చేటట్టు పెట్టాను, ఎందుకంటే నాకు కుడి చేతి వైపుకి ఖాళీ ఉంచానమాట. సెట్టింగ్ చేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ అనేది ఫస్ట్ టైం కుడితే రాదండి, రెండోసారి వస్తుంది అనమాట. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూసారా, రెండోసారి థ్రెడ్ పక్కనే పడుతుంది చూసారా, అలా వస్తుంది అనమాట. ఫస్ట్ టైం థ్రెడ్ పక్కన ఇబ్బందిగా ఉంటుంది, రెండోసారి కరెక్ట్గా వచ్చేస్తుంది, మూడోసారి ఇంకా బాగా వస్తుందండి. అలా ఉంటుంది ఈ థ్రెడ్ పైపింగ్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూసారా. ఇప్పుడు వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ కుట్టుకోవాలి. ఈసారి ఇంకా నీట్గా వస్తుంది అనమాట. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. మనకి జరీ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. బోర్డర్ ఉంది కదా, బ్లౌజ్ పీస్కి బోర్డర్, అది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా చూసారా, ఇలా నీట్గా. సో అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఎంత బాగా వచ్చేసిందో. ఇన్విజిబుల్ పైపింగ్ వచ్చేసింది కదా, చాలా నీట్గా. ఇలా చేయటం వల్ల అస్తమాను మనం పాదాన్ని మార్చక్కర్లేదు అనమాట. ఇప్పుడు ఫినిషింగ్ అనేది ఇంకా హైలైట్ అవ్వడానికి, ఆ ఖర్చులను బయటకు రాకుండా ఉండటానికి నేను పక్కన కుట్టు వేసేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి, ఎందుకంటే లోపల ఉన్న లైనింగ్ అనేది బ్లౌజ్ వేసుకున్న తర్వాత బయటకు కనిపించదు అనమాట. అలాగా ఒక స్టిచ్ వేస్తే స్టిఫ్గా ఉంటుంది. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని మళ్ళీ నీట్గా ఇంకో స్టిచ్ వేయండి. సేమ్ కలర్ జరీ ఉండటం వల్ల మీకు హైలైట్ అవ్వట్లేదు, ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి లైట్ కలర్ బ్లౌజ్ కదా, అందుకుని అనమాట. అదే డార్క్ కలర్ బ్లౌజ్ మీద గోల్డ్ వేస్తే చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఇలా మొత్తం కూడా. ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసేద్దాము. చూడండి, ఇలా జాయిన్ చేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇటు అలాగే తిప్పేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. మనకి పైపింగ్ అనేది ఎక్కడ ఖర్చు కనిపించదు. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా. అయిపోయిందండి. మిడిల్లో ఒక చిన్న టక్ పెట్టేసుకోండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.